వర్కౌట్ చేసేటప్పుడు వెయిట్ ఎక్కువడమే కాదు బ్రో, మసాల్ కూడా తెలియాలి నువ్వు ఏం చేస్తున్నావు అనేది. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానో వీడియో మధ్యలో చెప్తా, సో వీడియో ఎండ్ దాకా చూడరు స్కిప్ చేయకుండా. సో హే గాయ్స్, ఈ రోజు అయితే డే 2 ఆఫ్ ఏదో ఒకటి, అంటే మనం సిరీస్ పేరే ఏదో ఒకటి అని పెట్టేసినాం అర్థం కాక. సో ఎట్లుందో పేరు కమెంట్ చేయండి మీరు. ఇంకా మన మార్నింగ్ రొటీన్ అయితే ఫినిష్ చేసుకుని ఇంకా తినే కార్యక్రమం కూడా అయిపోయింది. ఇంకా చదువుకుందామని కూర్చున్నాము, ఎందుకంటే ఎగ్జామ్ లో దగ్గర పడుతున్నాయని. బ్యాగ్ చెప్తానేమో బుక్లో బ్యాగ్ లా మళ్ళీ గుర్తుకొచ్చింది అసలు మనం బుక్లే కొనలేదని ఈసారి. సో ఇంకా చేసేది ఏముందని ఆలోచించి వండుకున్నాము, చేసేది ఏం లేదని. అయితే స్నానం చేసుకొని టాటాలోకి వచ్చేది తాగేసిన జిమ్ బయట. సో జిమ్ కింద అయితే వీళ్ళు ఏదో లేపుతుండే. సో మనం అక్కడనే బీడిపోయినా చూసుకుంటా. ఇంకా టైం అవుతున్నా జిమ్ లోకి పోయి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. సో స్టార్టింగ్ లో చెప్తాను కదా, అది ఏంటంటే మైండ్ మసల్ కనెక్షన్ గురించి. మైండ్ మసల్ కనెక్షన్ అంటే ఏంటంటే ఒకటి వెయిట్ ని కదిలిపేయడమే కాదు, మసల్ ని కూడా ఫీల్ చేయడం. అర్థమైందా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు చాలా మంది జిమ్ లో బైసెప్ కల్స్ అయితే కొడతారు, కానీ అది కొట్టేటప్పుడు అయితే కిందికి మీదకి ఊలాడుతుంటారు. ఏమన్నా అంటే బాయ్ వెయిట్ ఎక్కువ బాయ్ అంటారు. చూడు బా, ఎప్పుడైతే నీ మైండ్ ని మసల్ కనెక్ట్ అవుతుంది కదా, అప్పుడు పోయి నీ మసల్ అనేది ఫుల్ గా వర్క్ చేస్తుంది. అర్థమైందా? నువ్వు టీగో లిఫ్టింగ్ చేస్తున్నట్టే వెయిట్ ని మూవ్ చేస్తున్నట్టే అర్థం. అది నువ్వు స్మార్ట్ లిఫ్టింగ్ చేస్తున్నావు అంటే మసల్ ని గ్రో చేస్తున్నట్టు అర్థం. సో ఇప్పుడు నుంచి బార్ ని ఇంప్రెస్ చేయడం కాదు, మసల్ ని ఇంప్రెస్ చేయి. అండ్ ఇంకో మాట, ఈగో లిఫ్టింగ్ కూడా ఓవర్ పడతాడు చేయలేడు. అర్థమైందా? సో ఉంటా మరి, బాయ్.